ఈ రోజు మెచ్చలో ఉన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాడు నా బండ్లో ఎక్కించుకొని వాడు గల్లీలు మొత్తం తిప్పుతున్నాడు. ఎందుకురా అంటే ఏం చెప్పట్లేదు. అసలు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావురా అంటే, మామ నేను మార్నింగ్ టిఫిన్ చేయలేదురా అన్నాడు. అరే నేను కూడా ఈ రోజు మార్నింగ్ తినలేదురా అని చెప్పాడు. అరే ఇక్కడ ఏమైనా ఫేమస్ టిఫిన్ సెంటర్ ఉంటే తీసుకెళ్ళరా అని చెప్పా. అరే నాకు తెలిసిన ఒక హోటల్ ఉందిరా, అక్కడ మసాలా దోశ చాలా ఫేమస్. నేను వాడు కలిసి ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూస్తే అన్న దోశలు రప్ప రప్ప గీకుతున్నాడు. అసలు ఒకేసారి 15 దోశలు వేసేటట్టున్నాడు చూడండి. మా వాడు కొంచెం ఆత్రంగా అన్న మాకు 2 మసాలా దోశ కావాలన్నాడు. చూస్తే అక్కడ ఫుల్ కస్టమర్స్ ఉన్నారు. ఎలాగలా చేసి మా వాడు 2 మసాలా దోశ సాధించాడు. ఆ మసాలా దోశ అలా తినేసి పక్కన మా ఫ్రెండ్ శివ వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడికి స్టార్ట్ అయ్యాము. వీడేమంటున్నాడంటే మామ వాడేమన్నా చదువుతున్నాడేమో అని నా డౌట్ పడుతుందిరా అన్నాడు. ఎందుకంటే వీడికి ఎగ్జామ్ ఉందంట. నేనేమన్నానంటే మామ వాడి సంగతి నాకు తెలుసు, వాడు తొప్పటి కప్పుకొని కూడా చదువుతాడు. అక్కడికి వెళ్ళి చూస్తే మా ఇద్దరం షాక్. అసలు వాడు నిజంగానే చదువుతున్నాడు. సింపుల్ గా చదువుతున్న హెడ్ గారు అంటాడు. లోపల మా చరణ్ గారి ఇన్నర్ ఫీలింగ్ చూడండి ఎలా ఉంటదండి. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి, ఒకసారి వినండి.